ఆయనను ఎంత మాత్రమో సహించరాదు. సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 22 వచనములో పరిశీలించినట్లయితే, ఒక నీతిమంతుని గురించినటువంటి దుష్టులు పలికేటువంటి మాటలు ఇవి అని మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఎందుకు నీతిమంతుని సహించకూడదు? వాళ్ళను ఎందుకు తుద ముట్టించాలి? మన కళ్ళ ముందు ఉండకుండా నీతిమంతులను ఏరి పారవేయాలి ఎందుకు అన్నటువంటిది మనము జాగ్రత్తగా ఆ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఆ 2వ అధ్యాయములో దుష్టుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతుంది. వాళ్ళు ఈ లోకాన్ని అర్థం చేసుకునేటువంటి తీరు ఎలా ఉంటుంది అంటే, ఈ లోకము చాలా స్వల్పకాలికమైనటువంటిది. మన ఈ జీవితము చాలా కొద్దిగా ఉంటుంది. 50 ఏళ్ల నుంచి 100 ఏళ్ళు, మరీ ఎక్కువైతే ఈ కాలంలో అయితే 100 దాటడం చాలా కష్టం, మరీ ఎక్కువైతే 150 వరకు వేసుకోవచ్చు. అప్పటి వరకే మన జీవితము చాలా స్వల్ప సమయమే. మరి ఈ లోకము యాదృచ్ఛికంగా లేక మనము ఈ లోకములో జన్మించడము అనేటువంటిది యాదృచ్ఛికంగా జరిగింది అనేటువంటిది వాళ్ళ అభిప్రాయము. దేవుడు జీవం పోశారు, దేవుడే సృజించారు అనేటువంటిది వాళ్లకు వంట పట్టదు. వాళ్ళ కళ్ళతో చూసేటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి తీరు ఎలా ఉంటుంది అంటే, ఏదో పుట్టాము ఈ లోకములో అంతవరకే. కాబట్టి కుటుంబ జీవితము ద్వారా, వైవాహిక బంధము ద్వారా పుడుతూ ఉన్నాము, అంతకు మించి దాంట్లో గొప్పదనం ఏమీ లేదు అనేటువంటి భావన వాళ్లకు ఉంటుంది. ఆ తర్వాత ఈ లోకమంతా మనం జాగ్రత్తగా చూస్తే ఏముంది, అన్నీ బాధలే. ఎక్కడ చూసినా బాధలే కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లోనో బాధలే, వీధిలోనో బాధలే, డబ్బుల కోసం బాధలే, సాంఘికంగా కలిసి జీవించడానికి బాధలే, అన్ని రకాలైనటువంటి బాధలతో ఈ జీవితం కూడుకున్నదే. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మరణం. దేన్నైనా ఏదో ఒక రకంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మరణాన్ని మాత్రము తప్పించుకోలేము. ఖచ్చితంగా మరణించి తీరాల్సినటువంటిదే. మరి అలాంటప్పుడు ఈ కొద్ది కాలము, ఈ లోకములో జీవించినటువంటి ఈ కొద్ది కాలము ఎలా జీవించాలి? వాళ్ళ లక్ష్యం అంటే దుష్టులు ఆలోచించేటువంటి విధానాన్ని ఇప్పుడు మనం పరిశీలిస్తే, సొలొమోను జ్ఞాన గ్రంథ ప్రకారము వాళ్లకు ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. ఏమిటి ఆ లక్ష్యము అంటే, ఆనందముతో జీవించడము. నిజానికి అదేమైనా తప్పుడు ఆలోచన, తప్పుడు లక్ష్యం అంటే వాస్తవానికి కాదు, అది మంచిదే. నా ఆనందము మీ యందు ఉండాలి అని, అది పరిపూర్ణం కావాలి అని చెప్పి ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆనందంగా ఉండడం అనేటువంటిది తప్పు కాదు, అది జీవిత లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవడము తప్పు కాదు. అయితే వచ్చేటువంటి చిక్కల్లా ఎక్కడ అంటే, వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారు? మొట్టమొదటిగా సుఖభోగాలు అనుభవించాలి. అవి ఏ రూట్లో వచ్చినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు అంది వచ్చినటువంటి సుఖభోగాలు కాల తన్నుకోకూడదు. మనము సుఖభోగాలతో జీవించాలి అని చెప్పి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు. రెండవది, ఈ ఆనందంగా ఉండడానికి, మరి సుఖభోగాల అలసత్వముతో జీవించడానికి అనువైనటువంటిది, కాస్త కిక్కిచ్చేటువంటిది ఏంటి అంటే మద్యము. కాబట్టి ఈ చీపు లెక్కర పనికి రాదు. వాళ్ళు ఏమనుకుంటారు? విలువైనటువంటి మద్యాన్ని త్రాగాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానిలో ఉండేటువంటి మజా వేరుగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళ ఆలోచన. మూడవది, విలాసవంతమైనటువంటి జీవితము. విలాసవంతమైనటువంటిది అంటే సౌకర్యంగా ఉండేటువంటి జీవితము. ఎక్కడ ఏ నొప్పి తగలకూడదు, ఎక్కడ ఏ ఆటంకాలు రాకూడదు, చాలా విలాసంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఇక నాలుగవది, నీతిమంతుని పట్టి పీడించడము లేక పరపీడన.
వేరే వాళ్ళని పీడించి ఈ ఆనందం పొందుతూ ఉంటారు. దాన్ని రాక్షస ఆనందము అని చెప్పి అంటూ ఉంటాము. వాళ్ళు ఆనందాన్ని పొందడంలో అదొక భాగం. వేరే వాళ్ళని పీడించి, ఎలా పీడించడము అనేటువంటిది వేరే వేరే విషయాల్లో నిమిడి ఉంటుంది. కొన్నిసార్లు పిల్లల్ని చూస్తూ ఉంటాము, బయట ఆడుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు లాక్కొని వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. అది ఆనందంగా భావిస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళని కొట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. లేదా కొన్నిసార్లు వాళ్ళ వస్తువులు మనకు ఉపయోగపడనటువంటివి అయితే వాటిని పాడు చేసి తద్వారా వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఇదే బుద్ధి పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. అంటే అక్షరాల అయ్యే పనులు చేయకపోవచ్చు, కానీ అవతల వాళ్ళని ఏడిపించి ఆనందించడంలో మాత్రము మనము నిష్ణాతులుగా మిగులుతూ ఉంటాము. అది కొన్నిసార్లు 10 మందిలో వాళ్ళని అవమానించడమే కావచ్చు, లేకపోతే అనరాని మాటలు అనడమే కావచ్చు, లేక వాళ్లకు ఏదైనా నష్టాన్ని కలిగించడమే కావచ్చు, ఆర్థికంగా కానివ్వండి, పరుగు నష్టాన్ని కలిగించడమే కానివ్వండి, వివిధ రకాలుగా వాళ్లను ఈ అవమానాల పాలు చేసి మనము ఆనందిస్తూ ఉంటాము. కొన్నిసార్లు హేళన చేసి ఆనందిస్తూ ఉంటాము. ఇలా రకరకాలుగా అవతల వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం ఆనందిస్తూ ఉంటాము. అలాంటి ఆనందాన్ని వీళ్ళు పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఇకపోతే 5వది, వితంతువులను ముసలివారని పట్టించుకోవద్దు. చాలా దారుణమైనటువంటి ఆలోచనకు ఇక వెళ్ళిపోతూ ఉన్నారు. వితంతువులు ఉంటారు, లేక ఇంట్లో పండు ముదుసలు ఉంటూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవద్దు అంటున్నారంటే, పట్టించుకున్న దగ్గర నుంచి వాళ్ళకి రకరకాల సేవలు చేయలేక సావాలి. హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం దగ్గర నుంచి, మరి వాళ్లకు భోజనం పెట్టడం దగ్గర నుంచి, వాళ్ళ ఆలనా పాలన, పసిబిడ్డలను ఎలా చూస్తామో పెద్దవాళ్ళైనాక వాళ్ళని అలా చూడాలి. మరి ఇక లైఫ్ లాంగ్ అంటే ఉన్నటువంటి సమయం అంతా వాళ్ళ కోసమే ఖర్చు పెడితే మరి ఆనందించడానికి టైం ఎక్కడ ఉంటుంది? కాబట్టి వదిలేయడమే. ముసలి వాళ్ళని పట్టించుకోకూడదు. తల్లిదండ్రులు వాళ్ళ ఆ వయస్సు వచ్చిన తర్వాత తల్లిదండ్రులైనా సరే పట్టించుకోకూడదు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళనే పట్టించుకోకూడదు. వితంతువులను కూడా పట్టించుకోవద్దు అంటున్నారు. ప్రత్యేకంగా వాళ్ళనెందుకు ఇక్కడ ఈ సొలొమోను జ్ఞాన గ్రంథములో వాళ్ళని గురించి ఎందుకు మెన్షన్ చేయబడుతుంది అంటే, మరి పూర్వకాలములో ఈ వితంతువులు ఎక్కువగా బయటికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎదురుపడితే అపశకనంగా భావిస్తూ ఉంటారు. పుణ్యకార్యాలకి రాకూడదు, ఇంకో చోటకి రాకూడదు, 10 మందిలోకి రాకూడదు. అలా వాళ్ళ జీవితం నరకప్రాయం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండాలి. మరి ఇంట్లోనే ఉంటే వాళ్ళకు భోజనం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది, వీళ్ళే పెట్టాలి. అందుకనే భోజనం దండగా అని చెప్పి వాళ్ళు కూడా పెట్టొద్దని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో పర్వాలేదులే, కానీ సమాజంలో కలిసిపోతూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆ ఒక్కట మాత్రం ఈ రోజుల్లో మినహాయింపు ఉంటుంది. మిగిలినవన్నీ కూడా తూచా తప్పకుండా దుష్ట మనస్తత్వము కలిగినటువంటి వాళ్ళు ఆలోచించేటువంటి ఆలోచనలే. ఆ రోజుకి ఈ రోజుకి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే రూపం మారుతూ ఉంటుంది, వాళ్ళ బుద్ధి కొంచెము ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఆ మనస్తత్వము అనేటువంటిది మాత్రము ఒకటే. ఏమిటి అంటే, మన ఆనందము కోసము ఏం చేయటానికైనా సిద్ధపడుతూ ఉంటాము. ఆనందించడమే మన జీవిత లక్ష్యము. దానికి ఎవరు అడ్డు వచ్చినా అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటాము. ఇది దుష్ట మనస్తత్వము. ఎలాంటి దుష్ట మనస్తత్వము మనలో ఉంటే దాన్ని తీసివేయాలి. ఈ తపస్సు కాలము మనకు అందుకే ఇవ్వబడుతూ ఉంటుంది. మనము ఆ దుష్ట మనస్తత్వము కలిగినటువంటి మనుష్యులతో చేరకూడదు. అది వినాశనానికి దారి తీస్తూ ఉంటుంది. అందుకే మనము ఈ చెప్పినటువంటి మనస్తత్వాలు మనలో ఉన్నట్లయితే ఆనందించడము మంచిదే, కానీ ఆనందంగా ఉండడము మంచిదే, కానీ దారులు మాత్రము ఇవి కాదు అన్నటువంటిది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మరి దీనికోసము ఈ నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకు అడ్డు చేయటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే నీతిమంతులు. నీతిమంతులు అడ్డు తగులుతూ ఉంటారు. అందుకే వాళ్ళ పీడ వదిలించుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళ పీడ వదిలించుకోవాలి? నీతిమంతులు బయటే కాదు, ఇంట్లోనూ ఉంటారు. వాళ్ళ అమ్మే కావచ్చు, నాన్నే కావచ్చు, సోదరులే కావచ్చు, ఎవరైనా కావచ్చు.
ఆ నీతిమంతులు ఏం చేస్తూ ఉంటారు? ధర్మశాస్త్రాన్ని పాటించమని చెబుతూ ఉంటారు. మనకుండేటువంటి ఆచార వ్యవహారాలను పాటించమని చెబుతూ ఉంటారు. మరి చట్టాన్ని పాటించడము, ఆచారాలను పాటించడము ఒక మంచి పని. అవి వాటిని గాలికి వదిలేసి తిరుగుతూ ఉంటే వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ చెప్పేటువంటిది వీళ్ళకి ఎలా ఉంటుంది? చెవిలో జోరేగలాగా ఉంటుంది. మరి ఈగలు వచ్చినప్పుడు లేక జోరేగ ఇటు వస్తే ఏం చేస్తూ ఉంటాం? తోలుతాము. తోలితే పోవయి మళ్ళీ వచ్చి గుయ్యమంటూ ఉంటాయి. అందుకే వాటిని చంపిన దాకా కూడా మనము నిద్రపోము. కాబట్టి అలాంటి మనస్తత్వము. ఇలా నీతిమంతులు మన ఇంట్లో ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్నప్పుడు వాళ్లను అడ్డు తొలగించుకోవడానికి, అవసరమైతే ఈ లోకము నుంచి పంపించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. వాళ్ళ దృష్టిలో మనము చలామణి కానటువంటి నాణెముల వంటి వారము అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంటే ఏమిటి? అర్థం అవుతుంది వీళ్ళకి. మరి నీతిమంతులు మనల్ని పనికిమాలిన వాళ్ళనిగా భావిస్తూ ఉన్నారు అనేటువంటిది అర్థం అవుతుంది. మరి పనికిమాలిన వాళ్ళుగా నిన్ను భావిస్తున్నారు అని నీకు అర్థమైనప్పుడు నువ్వేం చేయాలి? పనికొచ్చేవాడివిగా తయారు కావాలి. పనికొచ్చేటువంటి మనిషివిగా తయారు కావాలి. పనికొచ్చేటువంటి పనులు చేయాలి. ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయాలి. ఉపయోగపడేటువంటి మనస్తత్వాన్ని సంతరించుకోవాలి. అది లేకుండా వాళ్ళు నన్ను పనికిమాలిన వాళ్ళు అంటున్నారు అని చెప్పి వాళ్లను ఇక్కడి నుంచి లేపేయాలి అని చెప్పి అనుకోవడము చాలా మూర్ఖత్వము అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా నీతిమంతులు. మన జోలెందుకు? మనం చేసేటువంటివి అశుద్ధమైనటువంటి కార్యాలు, పాపముతో కూడుకున్నటువంటి పనులు అని చెబుతూ ఉంటారు. మరి చెప్పాలి ఖచ్చితంగా. యెజెకీయేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది అదే. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును నువ్వు ఎత్తి చూపించాలి, చెప్పాలి తప్పు చేస్తున్నావు అని. నీవు చెప్పిన వాళ్ళు వినకపోతే అది వేరే విషయం. కానీ నువ్వు చెప్పకుండా వాళ్ళు పాపములో మరణిస్తే నీకు కూడా ఆ పాపం తగులుద్ది అని. కానీ ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేను చేసే తప్పులు వాళ్ళెందుకు నాకు చెప్పాలి? నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, మధ్యలో మీకెందుకు అన్నటువంటి ధోరణి వాళ్ళలో ఉంటూ ఉంటుంది. నీకెందుకు అనడానికి కుదరదు. మనిషి సంఘజీవి. నువ్వు అక్కడవే ఎప్పుడూ ఆనందంగా ఉండలేవు. నువ్వు ఆనందంగా ఉండాలి అంటే 10 మంది సహకారం కావాలి. నువ్వు భోజనం చేయాలన్నా 10 మంది పని చేస్తేనే నీ నోట్లోకి వెళుతూ ఉంటుంది. నువ్వు బట్టలు వేసుకోవాలి అన్నా బోళ్ళంతమంది పని చేస్తేనే వస్త్రం నీ చేతి దగ్గరకు వస్తూ ఉంటుంది. నువ్వు ఇల్లు కట్టుకొని శుభ్రంగా ఉండాలి అన్నా ఇంటికి బోళ్ళంతమంది పనులు చేయాలి. మరి ఎంతమంది అవసరం ఉన్నప్పుడైతే నీకు కావాలి. కానీ మరి వాళ్ళు ఒక మంచి మాట చెబితే నీకొద్దా? నీ జీవితం సరైనటువంటి త్రోవలో పెట్టుకొని ఆయన పాడు చేస్తావని చెబితే అది నీకు తప్పు అవుతూ ఉంటుందా? ఒక మంచి మార్గంలో వెళ్ళిన ఆయన అని చెప్పి నీకు చెబితే అది తప్పు అవుతూ ఉంటుందా? అలాంటి ఆలోచనలు మానివేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మనం చేసే పనులన్నీ కూడా నిందతో కూడిన కార్యాలు అని ఆ నీతిమంతులు చెబుతున్నారని వీళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి చెబుతారు, చెప్పకపోతే నీకు తెలియాలి కదా. కొన్నిసార్లు తెలిసినా కానీ అలాగే చేసుకుంటూ పోతూ ఉంటాం. వేరే వాళ్ళు ఎవరిలో చెబితే అప్పుడు కొన్నిసార్లు అరే అందరికీ తెలిసిపోయిందని బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని మంచి దారిలో వచ్చేటువంటి వాళ్ళు చాలామందే ఉంటారు. మరి అలాంటప్పుడు చెప్పాలి కదా. ఎవరో ఒకరు చెప్పకపోతే నీవు ఎలా మంచి దారిలోకి వస్తావు? కొన్నిసార్లు ఏమో తెలియక, ఎవరు చెప్పక తెలియక ఆ దుర్మార్గపు దారిలో పోతూ ఉంటావు. కొన్నిసార్లు ఎవరికీ తెలియదులే అని చెప్పి తెలిసినా పోతూ ఉంటావు. అదే ఎవరైనా చెప్పినప్పుడు అరే అందరికీ తెలిసిపోతుంది, పరువు పోతుందని మంచి దారిలోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చెప్పినప్పుడు అయ్యో నాకు ఇప్పటిదాకా తెలియదే ఇది తప్పు అనేటువంటిది ఇప్పటి నుంచి అయినా నేను మంచి మార్గంలో జీవిస్తాను అని చెప్పి తప్పు సరి చేసుకునేటువంటి అవకాశము ఉంటుంది. మరి ఇలాంటి అవకాశాలు ఎందుకు పోవాలి? వాళ్ళు చెబుతారు, వాళ్ళు ఎందుకు చెప్పాలి నాకు? చాలాసార్లు ఇంట్లో అమ్మా నాన్నలను కూడా పిల్లలు అడిగేటువంటి ప్రశ్నే, మీరు చెప్పేదేంటి నాకు? మీరెందుకు చెప్పాలి? నాకు తెలియదా? చదువుకో, మీరు బుద్ధిగా చదువుకోమని చెప్పినా కానీ నాకు తెలుసులే, టీవీ ఆన్ చేస్తారు, లేకపోతే సెల్ ఫోన్ వేసుకుని గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అది ఆడుతూ మీరు కాస్త భోంచేసి చదువుకోండి లేకపోతే నిద్రపోండి అని చెబితే అబ్బే వీళ్ళ గోళ భరించలేక ఇంట్లో నుంచి బయటకు వస్తారు, బయట ఆడుకుంటారు. బయట వీళ్ళు కూడా మనతో పాటు మళ్ళీ పరిగెత్తుకు రారు కదా బయటకు. అదే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ రూటే వేరుగా ఉంటుంది.
ఏదేదో చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు, మళ్ళీ తిరిగి రారు. వాళ్ళు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిన్నారా లేదా అనేటువంటి బాధ మళ్ళీ తల్లిదండ్రులకు ఉంటూ ఉంటుంది. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీడు కడుపు మార్చుకుంటున్నాడని చెప్పడం కూడా మానేస్తూ ఉంటారు. అదే ఆడపిల్లలు అయితే అలిగి కూర్చుంటారు, తినకుండా కూర్చో ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, ఏం చేస్తుంటారో ఏంటో తెలియదు. కాబట్టి భయపడిపోయి మంచి చెప్పడం మానేస్తూ ఉన్నారు చాలామంది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలాసార్లు భయపడే ఒక మంచి మాట చెప్పడం మానేస్తూ ఉంటారు. చాలాసార్లు మీరు చెప్పొచ్చు కదండి, మీకు తెలిసినప్పుడు వాళ్ళను కొంచెం గద్దించవచ్చు కదా అన్నప్పుడు నాకు వచ్చేటువంటి సమాధానాలు అవే. ఎందుకు స్వామి, మనం చెబితే వాళ్ళు వింటారా? మళ్ళీ మా మీద కక్ష పెట్టుకుంటూ ఉంటారు. మేము చెప్పొచ్చే వాళ్ళమా అన్నట్లుగా చూస్తారు. చూడడమే కాదు కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళు ఏమన్నా తెలియక చేస్తే మేము చెప్పొచ్చు స్వామి, కానీ తెలిసే చేస్తున్నారు కదా, మేము చెప్పడం ఎందుకు అన్నటువంటి భావాలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా మన బాధ్యత చెప్పడం. మన మీద కోపం పెట్టుకున్నా, మన మీద పగ పెట్టుకున్నా, ఏం చేసినా ద్వేషం పెంచుకున్నా సరే, మనము ప్రభువైన యేసుక్రీస్తు నామమున పొరపాట్లు చేసేటువంటి వారికి మీరు పొరపాటు చేస్తున్నారు అని చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? నీతిమంతులు ఇలా చెప్పినప్పుడు మొట్టమొదట అనుకున్నామే, చివరకు వీళ్ళని ఈ లోకము నుంచే తీసివేద్దాము అనేటువంటి ఆలోచన దుర్మార్గులకు వస్తూ ఉంటుంది. మనము అక్కడ జ్ఞాన గ్రంథాన్ని పరిశీలించినట్లయితే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఒకటి, ముందు చావగొట్టేద్దాం. ఎందుకు, వాళ్ళు ఉన్న దగ్గర నుంచి మనకు జోరేగలాగా మన చెవుల్లో ఊదుతూ ఉంటారు. మరి నీతిమంతులము అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారేమో, వాళ్లకు క్రూర హింసలు పెడతాం. వాళ్ళని హింసించినప్పుడు నిజంగా వాళ్ళు నీతిమంతులైతే మరి దేవుడు వస్తాడు కదా, దేవుడు కాపాడుతాడు కదా, దేవుడు వాళ్ళ పక్షాన ఉంటాడు కదా. వాళ్ళు ఏదో కబుర్లు చెబుతున్నారా, ఈజిప్టు దేశం నుంచి వచ్చేటప్పుడు ఈజిప్టీల నుంచి దేవుడు అట్లా కాపాడారు, ఎట్లా కాపాడారు, ఎన్ని గొప్ప పనులు చేశారని చెబుతున్నారే. మరి ఏది ఇప్పుడు రమ్మనండి చూద్దాం దేవుణ్ణి, నేను పట్టుకొని వాళ్ళ వేగుతాను, చంపేస్తాను, ఇప్పుడు వచ్చి దేవుణ్ణి కాపాడమనండి చూద్దాం. ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు, దేవుణ్ణి పరీక్షకు గురి చేసేటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా మన మనస్సులలోనికి రాకూడదు. దేవుడు నీతిమంతులను కాపాడతారా లేదా అనేటువంటిది మనకు అనవసరం. వాళ్ళు చెప్పినటువంటి మాట మనలను మంచి మార్గంలో పెడుతుందా లేదా అని మాత్రమే మనము ఆలోచించాలి. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారట, వాళ్ళ శాంతి సహనము ఎంతుందో పరీక్షిద్దాం. అంటే వాళ్ళని మాటలు అని కానీ, లేకపోతే రకరకాలుగా హింసించి కానీ ఎంతవరకు వాళ్ళు సహనంగా ఉంటారు, ఎంతవరకు వాళ్ళు ఓర్చుకుంటారు, వాళ్ళకి కోపం రాదా, వాళ్ళకి బాధ కలగదా, వాళ్ళు తిరగబడరా, వాళ్ళు కక్ష తీర్చుకోరా, ఎంతవరకు మౌనంగా ఉంటారో, ఎంతవరకు మౌనంగా భరిస్తారో చూద్దాం అనేటువంటి ఆలోచనలతో వివిధ రకాలైనటువంటి హింసలు వాళ్ళని పెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు మరిచిపోయేటువంటిది ఒకటి ఉంది. ఏమిటి అంటే, పవిత్రమును నిర్మలమైన జీవితమునకు బహుమతి నిత్య జీవము. ఈ లోకములో దేవుడు వచ్చి కాపాడతారా లేదా అనేటువంటిది ప్రక్కన పెట్టాలి. అవసరమైతే కాపాడతారు, కానీ ఖచ్చితంగా ప్రతిసారి కాపాడాలని లేదు. కానీ ఈ లోకము ముగిసిన తర్వాత వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఈ లోకం శాశ్వతం కాదని. మరి అలాంటి అశాశ్వతమైనటువంటి లోకములో జీవించినప్పుడు ఈ లోకము ముగిసిన తర్వాత వాళ్లకు లభించేటువంటి బహుమతి నిత్య జీవము అనేటువంటి విషయాన్ని మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. అందుకే ప్రభువు అష్టభాగ్యాలు చెప్పినప్పుడు ఏం చెబుతూ ఉన్నారు, నిర్మల హృదయలో ధన్యలో. అందుకు వాళ్ళు దేవుణ్ణే దర్శిస్తారు. మరి ఆ నిర్మల హృదయం నీకు లేకపోతే ఎవరిని దర్శిస్తావు? సైతానుని దర్శిస్తావు, లూసిఫర్ సైతానుని దర్శిస్తావు. వాళ్ళ దర్శనమేమో దేవుడైతే నీ దర్శనమేమో ఇటు సైతానవుతూ ఉంటుందని మర్చిపోకూడదు. శాంతి స్థాపకులు ధన్యులు, ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. ఈ శాంతి కోసమే నువ్వు తప్పు చేస్తున్నావు, మంచి మార్గంలో నడవడం లేదని జోరేగిలా నీకు చెబుతూ ఉంటారు. నువ్వు వాళ్ళని హింసించి బాధపెట్టి చంపేస్తే వాళ్ళెవరు? దేవుడి కుమారులు. మరి దేవుని కుమారులైతే దేవుడు వాళ్ళ కోపు తీసుకోవడం, దేవుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు? వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకుంటూ ఉంటారు. నాయన, అమ్మ, నీకెందుకు వీళ్ళతోటి,
అంటే అన్నారులే, చేస్తే చేశారులే. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఈ పిల్లలు పోట్లాడుకునేటప్పుడు కొంతమంది ఏమో కొడుతూ ఉంటారు, లేకపోతే అవతల తప్పున్నటువంటి తప్పున్నా లేకపోయినా అవతల వాళ్ళ మీదకు పోట్లాటికి వెళుతూ ఉంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, మీరు గమనించారో లేదు, తమ పిల్లలు తప్పు చేయకపోయినా సరే వేరే వాళ్లతో పోట్లాటకు దిగితే 4 పీకి ఇంట్లోకి తీసుకెళ్తారు. నీకెందుకు నాయన వాళ్ళతోటి గొడవ, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు, నీ లక్ష్యం నువ్వు గొడవ పడకూడదు అని చెప్పడం. వాళ్ళు ఆ మాటలన్నీ చెప్పరేమో కానీ వాళ్ళ ఉద్దేశ్యం మాత్రం అదే, గొడవ పడకూడదు అంతే వాళ్ళ లక్ష్యం. నువ్వు మంచి పనే చేసి ఉండవచ్చు, నీలో తప్పే లేకపోయి ఉండవచ్చు, కానీ రోడ్డు మీద నీవు గొడవ పడకూడదు, బళ్ళో నీవు గొడవ పడకూడదు, ఎవరితో నీవు గొడవ పడకూడదు. ఇది వాళ్ళు చేసేటువంటి హితబోధ. ఈ హితబోధనే చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ దేవుని బిడ్డలుగా మారతారు వీళ్ళు. నీ బిడ్డలు దేవుని బిడ్డలు కావాలి. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి మనస్తత్వము వాళ్ళలో ఉంటుందో, శాంతి అనేటువంటిది వాళ్ళలో స్థాపించబడుతూ ఉంటుందో, దేవుని బిడ్డలుగా మారతారు. దేవుని బిడ్డలుగా మారితే ఆ తర్వాత నీవెంత గర్వపడతావు, వాళ్ళంతా ఉన్నత స్థాయికి వస్తారు అనేటువంటిది మరచిపోకూడదు. ఇంకా ప్రభువు ఏం చెప్పారు వాటిల్లో ఇంకో మాట కూడా చెబుతూ ఉన్నారు. హింసింపబడేటువంటి వాళ్ళు ధన్యులు. ఎందుకు అంటే దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్వంతం చేసుకుంటూ ఉంటారు. మనం జాగ్రత్తగా గమనిస్తే మరి అనేకమైనటువంటి పునీతులు వేద సాక్షులుగా మరణించారు. మరి దేవుడు ఎందుకు వాళ్ళని రక్షించడానికి రాలేదు? చాలామందికి దేవుడు రక్షించడానికి వచ్చారు. కొంతమంది పునీతులను అగ్నిలో పడవేసినప్పుడు వాళ్ళు కాలల, దానియేలుని సింహాల బోన్లో పడేస్తే అవి వాయిని తినలేదు. అలాగే చాలాసార్లు చాలామందికి దేవుడు వచ్చి తన శక్తిని చూపించారు, కానీ అందరికీ కాదు. ఈ లోకములో ఎలా జరగాలో అలాగే జరగాలి. కానీ ఈ బాధపడినటువంటి వాళ్ళు, హింసింపబడినటువంటి వాళ్ళు, అవమానింపబడినటువంటి వాళ్ళు దేవుని బిడ్డలే కాబట్టి ఎక్కడుంటారో పరలోకములో ఉంటారు, పరలోకములో ఉంటారు. కాబట్టి ఈ మనస్తత్వము మారాలి. దుర్మార్గుల యొక్క మనస్తత్వం నుంచి మంచి వాళ్ళ యొక్క మనస్తత్వంలోనికి మనము మారుతూ ఉండాలి. దుర్మార్గులుగా మనము ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఏదో ఒక ఆలోచన మనలో ఉన్నట్లయితే, ఇదిగో ఈ తపస్సుక మనకు ఇవ్వబడినటువంటి మహత్తరమైనటువంటి సమయం, పవిత్రమైనటువంటి సమయం. ఒక్కసారి ఆలోచించుకో, నీ ఆలోచనలు ఎటుపోతూ ఉన్నాయి, నీ ఆనందం ఎక్కడ కావాలని, ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటూ ఉన్నావు, అది ఒక్కసారి పరిశీలించుకొని దానిని దేవునిలో మాత్రమే నీ ఆనందము ఉండాలి, సత్యములో మాత్రమే నీ ఆనందము ఉండాలి, నీతి నిజాయితీలో మాత్రమే నీ ఆనందము ఉండాలి, ధర్మములో మాత్రమే నీ ఆనందము ఉండాలి, దేవుని సేవలో మాత్రమే నీ ఆనందం ఉండాలి. అక్కడ నీవు ఆనందాన్ని ఎత్తుకుంటే దాన్ని ఎవ్వరూ కూడా తీసివేయలేరు, ఎవ్వరూ కూడా తీసివేయలేరు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ప్రభువైన యేసు ఆనందించారు. అలాగే మనము కూడా ధర్మానికి, నీతికి, న్యాయానికి కట్టుబడి మనమే కాదు, మన తోటి వాళ్ళు కూడా అదే మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో మనం ఆనందం పొందాలి. అప్పుడే పరలోక భాగ్యాన్ని మనము స్వంతం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతూ ఉంటాం. కాబట్టి మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని పటాపంచలు చేస్తూ మనలో ఎప్పుడూ కూడా మంచి స్వభావాన్ని సంతరించుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.